అమ్మ ఆరాధన జగతికి కళ్యాణం సమస్త సృష్టికి మూలం ఆదిపరాశక్తి అని ఆమెను ఆరాధిస్తే జగతికి కళ్యాణమని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష పేర్కొన్నారు. రమణపేట ఏపీఐఏసీ కాలనీ దుర్గాదేవాలయం వద్ద శరన్నవరాత్రుల్లో భాగంగా అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసమూర్తి అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రముఖ తెలుగుదేశం నాయకులు బోళ్ల కృష్ణమోహన్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ అమ్మవారి వైభవాన్ని విశేషంగా స్మరించుకునే పర్వదినమే విజయదశమి అని అన్నారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ మాట్లాడుతూ సమస్త సృష్టికి మూలం ఆదిపరాశక్తి అని అన్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి ఆలయం వద్ద ఆలయ నిర్వాహకులు వెంకటరమణ సారథ్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందన్నారు. దానాలలో అన్నదానం ఒక్కటే పూర్తి సంతృప్తినిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, భవాని తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి పూజారి గారు కానీ ఆ విశిష్టంతా కూడా ఈ అందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాదంలో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని కూడా పంచుతున్నట్టుగా ఇక్కడ అందరికీ కూడా ఆరోగ్య ఆనందాలు అందాలి అమ్మవారి అనుగ్రహంతో కనుక ఈ అన్న సమారాధన ఎప్పుడూ కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక అందరూ కూడా చాలా విశిష్టంగా ఇక్కడ జరిగినటువంటి ఈ సమారాధనలో దాని కార్తీకం ముందే ఇక్కడ కార్తీక సమారాధన జరుగుతుందని అమ్మవారి అనుగ్రహంతో శివశక్తి అనుగ్రహంతో అనిపించేలాగా కనుక ఆ దాతలకి ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు రమణపేట గ్రామం భవాని దుర్గాదేవి ఆలయం వద్ద నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అన్నదానం జరుగుతుంది. మరి ఏ దానం ఇవ్వని సంతృప్తి ఇచ్చేది ఒక అన్నదానం మాత్రమే. మనం వస్త్రభంగా ఏ పంపినా సరే ఇంకా ఆశిస్తారు, కానీ అన్నదానం బట్టి పూర్తిగా చాలు అనేది ఒక అన్నదానం మాత్రమే. అటువంటి చక్కటి అన్నదానాన్ని మన వెంకటరమణ ఆలయ నిర్వాహకులు వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా కొన్ని వేల మందికి ఈరోజు అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి ఈ యొక్క అన్నదాన్ని స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిన సందర్భంలో